హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కారం పట్టుకుందామండి. సంవత్సరం నిలబెట్టుకుంటాం కదా కారం, కూరలో అది సాంబార్ కారం అంటారు, దీన్ని మసాలా కారం అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ఈ 3 కేజీలు తీసుకున్నాను నేను మిరగాయలు. దీంట్లోకి వచ్చేసి ఉప్పు అండి. ఇది ఎండలో పెట్టి ఎండబెట్టాము. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలండి. ఉప్పును కూడా ఒకసారి ఇక వెళ్ళిపోదాం పొయ్యి కాడికి. ఉప్పు వేయించాలి, అన్నీ దినుసులు అన్నీ వేయించుకోవాలన్నమాట. దాంట్లో వేసేయన్నీ సాంబార్ కారం అంటారు దీన్ని. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. కళాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి వేడెక్కిందండి. మెంతులు వేసుకుందాం ఫస్ట్. అవి 100 గ్రాములు మెంతులండి. 3 కేజీలు ఎండుమిర్చి కదా, 100 గ్రాములు మెంతులు పోసాము. ఇప్పుడు వాటిని వేయించుకుందాం. ఇవ్వండి, ఎరడాలుగా వచ్చేసిందండి. అలా వేయించుకోవాలి. వాటిని కొంచెం వేగాలండి. అదిగండి, చూసారా, ఈ విధంగా వేగాలండి. ఎర్రగా వచ్చేసినాయి చూసారా, బాగా అట్లా వేయించుకోవాలి. ఇంక సరిపోద్దండి. ఆపేసుకుని ఇప్పుడు అవి గిన్నెలో పోసేసుకుందాం. పోసుకుందామండి. ధనియాలు కూడా 1/4 కేజీ అండి. ధనియాలు, మెంతులు 100 గ్రాములు, 3 కేజీలు ఎండుమిర్చికి 1/4 కిలో ధనియాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అదిగండి, అట్లా వేయించుకోవాలి. ఇక్కడ ఎరుపురాగా బాగా పచ్చిపోయేలాగా వేయించుకోవాలండి. ఎరడాలకు వచ్చేలాగా ఇంకొంచెం వేయించుకున్నాము. అదిగండి, చూసారా, అది ఆ విధంగా రావాలండి. ధనియాలు చూడండి మంచిగా వేగిపోయినాయి. ఇక ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. వీటిని కూడా తీసేద్దాం. ఇంకా పర్ఫెక్ట్గా వేగినాయండి. అలా వేయించుకోవాలి. వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర పోసేసుకున్నాం. మళ్ళీ ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి. పచ్చిపోయేలాగా కొంచెం వేయించుకోవాలి. ఇది కూడా ఇవి కూడా 100 గ్రాములు అండి. జీలకర్ర కూడా 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, ధనియాలు 1/4 కిలో అనమాట. ఇది బాగా ఫ్రై అవసరం లేదండి చేసుకోవటం, లైట్గా చాలు. ఇది సరిపోయిందండి. చూసారా, ఇంకా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ ఉప్పు అండి. రాళ్ళు ఉప్పు మేము ఎండలో బాగా ఎండబెట్టేసాం. ఎండాకాలంగా బాగా ఎండిందండి. నేను వచ్చేసి కేజీ తీస్తున్నాను. 3 కిలోల మిరగాయలకి కేజీ ఉప్పు అండి. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. అది కొంచెం కూరలో తక్కువ వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ అయితే మరీ ఎక్కువ వేసామనుకోండి కారం వైట్గా వచ్చేస్తుంది, ఎర్రగా ఉండదు. అందుకని కొంచెం దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ సరిపాను కిలో వేసాం మేము. అది కూడా ఉప్పు కూడా అట్లా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా అది చట్టలాడేలాగా వేగాలి. బాగా నలుపులాగా వచ్చేయాలి. అప్పుడే పచ్చి అంతా పోయి మనకు సంవత్సరం నిలవ ఉండే కారానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఉప్పు వేస్తేనే కారం కూడా పురుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. చూసారండి, చెట్ట అంటుంది. ఇక అది బాగా ఫ్రై అయినాక అలా అనిద్ది అనమాట. చెట్టలాడిద్ది. అదిగా నల్లగా వచ్చేసింది ఉప్పు. అలా నలుపు వరణంగా తిరిగి చెట్ట అనేలాగా వేయించాలి ఉప్పుని. అట్లా వేయించితేనే కారంలోకి, నిలవ కారంలోకి బాగుంటుందండి. పచ్చి ఉప్పు పోయకూడదు, ఎండబెట్టి పోయకూడదు. ఉప్పుని బాగా అట్లా ఫ్రై చేసుకోవాలండి నిలవ కారానికి. ఓకే, అది వేగిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక 100 పోసుకున్నాం కొద్దిగా. ఇప్పుడు ఇది తీసేసుకున్నాం. అయితే పోసేయండి. దాంట్లో గిన్నెలో పోసేయక అది చూడండి నల్లగా వచ్చేసింది కదా ఉప్పు వేగిపోయి. అలా రావాలండి.
మంచిగా ఉంటుంది అట. నలుపు వచ్చిన దాకా వేయించుకోవాలి, చట్టలాడుతా. ఓకే అండి, ఇంకా కొంచెం ఉందండి, అది కూడా వేపుకుందాం. ఇంకా ఓకే, ఇదిగండి, ఇది కూడా చూడండి చట్టపట్ల అది అదే కలర్లో ఇది కూడా వేగిపోయింది. ఇలా పొయ్యి ఆఫ్ చేసిందండి. ఓకే, అయిపోయిందండి. ఇక్కడికి ఇవన్నీ మనం ప్యాక్ చేసుకుని ఇక మర దగ్గరకు తీసుకెళ్ళాలండి పట్టియడానికి. ఈ విధంగా చేసుకునేదండి అన్నీ. చాలా కారం, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం దేనిలో వేసుకున్న రుచిగా ఉంటుంది. చూడండి అలా నల్లగా అలా వేయించుకోవాలన్నమాట కారాన్ని. సారీ అండి, కళ్ళుప్పుని రాళ్ళుప్పుని అలా వేయించుకోవాలండి. ఒకటాని బై ఒకటాని వేసాను. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. ఓకే, ఓకేనండి. ఇదిగో ఎల్లిపాయలండి, చిన్న ఎల్లిపాయలు. ఇవి 1/2 కిలో అండి. ఇవి కూడా 1/2 కిలో చిన్న ఎల్లిపాయలు తీసుకున్నాం. ఇవి కారంలో వేయాలి కొట్టేటప్పుడు. అక్కడ ఇవి కూడా రెబ్బలు ఒలిసి పెట్టుకున్నామండి. ఓకేనండి, ఇవిగానండి రాళ్ళుప్పు, ధనియాలు, చిన్న ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులండి. అవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి కారం పట్టించుకుందాం. ఒకసారి అంతా అన్నీ చూస్తారని ఒకసారి చెప్తున్నాను మళ్ళీ. 1/2 కిలో అండి అన్నీ. ఓన్లీ ఉప్పు మాత్రమే కేజీ అండి. మీరు కావాలని 1/2 కిలో వేసుకోండి, సరిపోతుంది అనుకుంటే. నేనైతే కేజీ వేసానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణమ్మ వాళ్ళ మనవరాల్ని. ఇప్పుడు మేము కారం మిల్క్ అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఇగోండి, ఇప్పుడు ఎండిమిరగాయలు, ఆవాలు, మెంతులు, చిన్నులపాయలు ఆ కోన్లో వేశారనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ మిషన్ ఆపేశారు. ఇప్పుడు ఆ మిరప్పొడిని ఆ దంచే మిషన్లో వేశారు. చిన్నులపాయలు కూడా వేశారు. ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బకెట్లోకి వేసేసుకున్నారు. పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిరపకార పొడి రెడీ అయిపోయింది. ఇదిగోనండి, ఈ విధంగా వచ్చింది చూడండి. ఇది బకెట్లోకి తోడేశారు కారాన్ని. చక్కగా మెత్తగా అసలు అన్ని దినుసులు అన్నీ వేసేసి అసలు ఇలా కదుపుతుంటే ఒక స్మెల్ వస్తుందండి. చాలా వాసన వస్తుంది అనుకోండి, అసలు చెప్పలేం. అంత కమ్మగా మంచి వాసన వస్తుందండి కారం. చూసారండి అసలు ఎంత కలర్ఫుల్గా చాలా మంచిగా వచ్చింది. పాపాయి వాళ్ళు తీసుకెళ్లి పట్టించుకొచ్చారండి, నేను వెళ్ళలేదు మిషన్ దగ్గరికి. అన్ని ఇక్కడ ఇంటికాడ రెడీ చేసి పంపించాను, తీసుకెళ్లి పట్టించుకొచ్చారనమాట కారం. ఈ విధంగా పట్టుకోండి, సంవత్సరం రోజులు మంచిగా ఉంటది, చెడిపోదు. కారం కూడా చాలా చాలా బాగుంటది. అమ్మ వాళ్ళు వెనకటి రోజుల్లో పట్టుకునే వాళ్ళు అనమాట ఇలాగే. నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇలాగే పట్టి పెట్టుకుంటామండి. ఒక 5 కేజీలకు పట్టుకుని మనకు సంవత్సరం మొత్తం వచ్చేసిద్ది అనమాట కారం. వద్దే జనం ఎక్కువగా ఉంటే ఒక 5 కేజీలు, లేకపోతే 2-3 ఉంటే ఒక 2 కేజీలు 3 కేజీలు అయితే సరిపోద్దండి సంవత్సరానికి. మనం ఇడిగా కారం కావాలంటే గొడ్డు కారం అంటారు కదా, అది విడిగా ఇంకో 1-2 కిలోలు విడిగా పట్టించేసుకుని అట్టు పెట్టుకోవాలి మనం. అది వేరే వాటిలోకి వాడుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు. అలా పట్టించుకోండి. చాలా కూరలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి. చారులు అన్నిటిలో వేసుకున్నాం, సాంబార్లో గాని చారులో గాని. ఈ కూర ఇదేస్తే ఈ కారం వేస్తే చాలా టేస్టీ వస్తుంది అనమాట కూర. చాలా చాలా బాగుంటది. ఈ విధంగా పట్టుకోండి. పాప ఇందాక ఆ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ జీలకర్ర పోయి ఆవాలనేసింది. దానిలో పాపకి తెలియదు కదండి, ఆవాలు వేసేసామని చెప్పేసింది. ఏమనుకోకండి, వేసింది జీలకర్ర. మనం చూశారు కదా అన్ని, మీరు తెలుసుగా. అదొకటి రాంగ్ మాట్లాడింది పాపాయి తెలియక. ఓకేనండి, అందరికి బాయ్, నమస్తే. ఈ విధంగా చేసుకోండి అంటానండి. అక్కడ చూసావా? ఓకే అండి, ఇంక ఈ విధంగా రెడీ చేసుకోండి. మా కారం ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మగా మంచిగా మీ అందరూ మంచిగా నన్ను ఆదరించాలని కోరుకుంటూ అందరికి బాయ్, నమస్తే అండి. కారంలో చక్కగా వేడి అన్నం వేసుకుని అంత నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటదండి. అలా చేయండి. ఇట్లాంటి కారం పట్టించినప్పుడు, కొత్త కారం అప్పుడు భలే భలే టేస్టీగా ఉంటదండి తింటుంటే. మనం ఉప్మాలో కూడా వేసుకోవచ్చండి. ఓకే అండి, బాయ్, నమస్తే.